హాయ్ గైస్, ఈరోజు మా పెద్దమ్మ దోశలు చేస్తుంది. చూడండి, ఫస్ట్ దోశనే మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ దోశ ఉంది. చూడండి ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, నేను ఫస్ట్ దోశకి నూనె పోసేసిన, అందుకని ఖరాబ్ అయింది. లేదంటే మంచిగా వచ్చేది. హైలో పెట్టు. చూడండి, సెకండ్ది కూడా అంత మంచిగా రాలేదు. అందుకని థర్డ్ దోశ చూద్దాం. థర్డ్ దోశకి కొన్ని వాటర్ చల్లి ఆనియన్ తోటి ఇట్లా రాద్దాం. ఓకే, ఇప్పుడు థర్డ్ దోశ చూడండి. ఈ దోశ పిండి అయితే ఎలా ఉంది చూడండి. మరీ పల్చగా అయింది కదా. ఓకే, చూడండి చూపిస్తాను. ఇది వెయిట్ చేయాలి. అయ్యో, హైలో పెట్టనా? తొందరగా పెట్టు. అండి, థర్డ్ దోశ అంటుంది. థర్డ్ దోశ కొంచెం బాగానే వస్తుంది అనుకుంటున్నా. గిరియకుండా వస్తే బాగుంటుంది. అయ్యయ్యో, ఈ దోశలు వచ్చేటట్టు లేవు. కానీ మీరు కామెంట్ బాక్స్లో దోశలు ఎలా వేయాలో చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలో చెప్పండి. అలాగైతే మంచిగా వస్తాయేమో. ప్లీజ్ చెప్పండి. ఓకే, బాయ్ గైస్.